హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను రోజ్ సిరప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఏ ఫుడ్ కలర్ లేకుండా మన ఇంట్లోనే మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 10 నాటు గులాబీలని తీసుకోవాలి. ఇలా రెక్కల్ని ఒలిచి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని ఒక కప్పులో కొలిచి పెట్టుకోవాలి. కొలుచుకొని ఒక కప్పు వరకు తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఎంతో రేటు పెట్టి బయట రోజ్ మిల్క్ కొనుక్కొని తాగుతూ ఉంటాం కదా, మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజ్ పెటల్స్ని ఒకసారి బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి. సాస్ ప్యాన్ లాంటిది తీసుకొని ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు రోజ్ పెటల్స్కి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇలా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. పూర్తిగా కరిగిన తర్వాత 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకొని ఇలా ఈ విధంగా కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రోజ్ పేస్ట్ని వేసేసుకోవాలి. మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారేంత వరకు అలా రెస్ట్ ఇచ్చేయాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఈ రోజ్ సిరప్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న బౌల్ తీసుకొని అందులో ఇలా టీ వడకట్టుకునేది పెట్టుకొని రోజ్ సిరప్ని వడకట్టుకోవాలి. స్పూన్తో కలుపుకుంటూ సిరప్ మొత్తం కిందకి దిగేలా ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. అలానే కొంచెం కొంచెం సిరప్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటే నీట్గా సిరప్ మొత్తం కిందకి వచ్చేస్తుందండి. చాలా ఈజీ అండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గులాబీ పువ్వులు, షుగరు ఉంటే చాలు, రెడీ అయిపోయిందండి మనకి రోజ్ సిరప్. ఇప్పుడు ఈ రోజ్ సిరప్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం నేను ఇలా గ్లాసులో వేస్తున్నానండి. అలాగే మిగిలిన జ్యూస్ని ఒక చిన్న గాజు సీసాలో వేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.